ఒక గ్రామంలో రాజయ్య, భీమయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. వారు వేరువేరు యజమానుల దగ్గర పనిచేసేవారు. వాళ్ళు ఒకరోజు ఒక దగ్గర కలుసుకున్నారు. ఒరే రాజయ్య, మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మ. అతని మెదడు మోకాల్లో ఉంటుంది తెలుసా? భీమయ్య, మీ యజమాని మెదడు కనీసం మోకాళ్ళలోనన్నా ఉంటుంది. మా యజమానికి అసలు మెదడే లేదు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలీదు. అలా ఇద్దరూ మాట్లాడుకొని కాసేపు అయ్యాక ఇద్దరు కూడా వారి వారి యజమానుల దగ్గరికి వెళ్ళారు. రేయ్, వచ్చావా? ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని పోయి ఒక మంచి మారుతి కారు కొనుక్కొని రా. అర్థమైందా? ఆ, అర్థమైందయ్యా. ఇప్పుడే వెళ్ళి మంచి మారుతి కారు కొనుక్కొని వస్తాను. రేయ్ రాజయ్య, వెంటనే ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో ఉన్నానో లేదో చూసిరా పో. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళి చూసిరా. అలాగే అయ్యా, ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను. పని వాళ్ళిద్దరూ దారి మధ్యలో మరలా కలుసుకున్నారు. రేయ్, నేను ముందే చెప్పానా మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మని? ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చి వెంటనే వెళ్ళి మారుతి కారు కొనుక్కొని రాపో అన్నాడు. ఈరోజు ఆదివారం, అసలు ఎక్కడైనా షాపులు తెరిచి ఉంటాయా? మీ యజమానే నయం, మా యజమాని ఇంకా పెద్ద దద్దమ్మ. నేను ఇంటికాడ ఉన్నానో లేదో చూసిరాపో అని నన్ను పంపించాడు. సెల్ ఫోన్ ఎప్పుడూ జోబులోనే ఉంటుంది. టకీమని ఒక ఫోన్ కాల్ చేసి తెలుసుకోవచ్చుగా నన్ను పంపించే బదులు. సరిపోయారు, అందరూ అందరే.